సూపర్ ఓవర్లో ఓటమెరిగిన టీమిండియా అంతర్జాతీయ టీ20లో తొలిసారి డబుల్ సూపర్ ఓవర్ కు దారి తీసిన మ్యాచ్ లో రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్ తో విజయం అందుకుంది. బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడో టీ20లో థ్రిల్లింగ్ విక్టరీని అందుకున్న టీమిండియా 3 మ్యాచ్ల సిరీస్ ను 3.0తో క్లీన్షిప్ చేసింది. విజయం కోసం అద్భుతంగా పోరాడిన ఆఫ్ఘనిస్తాన్ రెండో సూపర్ ఓవర్ లో చేతులెత్తేసింది. 3 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి ఓటమికి తల వంచింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులు చేసి రికార్డ్ సెంచరీతో చెలరేగగా, రింకు సింగ్ 39 బంతుల్లో 69 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్, రింకు బ్యాటింగ్ తో ఆదుకున్నారు. 5వ వికెట్ కు 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ కు దారితీసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తలో ఓ వికెట్ తీశారు. రెండో సూపర్ ఓవర్ లో ఫరీద్ అహ్మద్ బౌలింగ్ చేయగా, రింకు సింగ్, రోహిత్ శర్మ బ్యాటింగ్ కు దిగారు. తొలి 2 బంతులను 6-4 గా మలిచిన రోహిత్ శర్మ 3వ బంతికి సింగిల్ తీశాడు. 4వ బంతికి రింకు సింగ్ క్యాచ్ అవుట్ అవ్వగా సంజు శాంసన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే అతను బ్యాట్ ను బంతికి కూడా టచ్ చేయకపోగా క్విక్ సింగిల్ తీసే ప్రయత్నంలో రోహిత్ రన్అట్ అయ్యాడు. దాంతో టీమిండియా 11 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. 11 పరుగులను డిఫెండ్ చేసేందుకు రవి బిష్ణోయ్ రంగంలోకి దిగ్గా ఆఫ్ఘనిస్తాన్ తరపున నబీ గుర్బజ్ బ్యాటింగ్ చేశారు. తొలి బంతికి నబీ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. నబీ ఆడిన భారీ షాట్ ను లాంగ్ లో రింకు సింగ్ క్యాచ్ అందుకున్నాడు. రెండో బాల్ కు సింగిల్ రాగా మరుసటి బంతికి గుర్బజ్ క్యాచ్ అవుట్ గా వెనుదిరగటంతో భారత్ విజయం సాధించింది.